నమస్తే న్యూస్ 9 టుడేకు స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ తరపున ధన్యవాదాలు తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి ఎంపీ. ఏపీ కేంద్ర ప్రభుత్వ సహకార భారత్ సమగ్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుందన్న డాక్టర్ సత్యవతి. పార్టీతో నమ్మకంతో వైసీపీలోకి చేరిన వారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందన్న పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి. జీవీఎంసీ 97వ వార్డు కార్మిక నగర్ సిపిఎం నాయకురాలు రజనీతో సహా పలువురిని పార్టీ కండువాలతో ఆహ్వానించిన ఆదిత్యరాజ్. మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర వైస్ చైర్మన్ నియమితులైన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ మేడపాటి. లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడలో డాక్టర్ భామిరెడ్డి సత్కరించిన శ్రీ సూర్య. అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సైతారుపేటలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాజం ఎమ్మెల్యే. పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా సీఎం నియమించడంపై నాయకుల మద్దతు కోరిన కంబల జోగులు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర గుడిబండ మండలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ మండల స్థాయి నాయకులు సమన్వయ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా చేరాలంటే మరొకసారి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్యకర్తలకు అందరూ ఈ దిశగా పార్టీ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. మంత్రి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో అది నెరవేర్చి ఎన్నికలకు వెళ్తున్నాం. మాకున్న ప్రజాబలం, మాకున్న మనోధైర్యం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినవే. ఒక పేదవాడిని మడకసిర క్యాండిడేట్గా ఛాలెంజ్గా మేము తీసుకున్నాం. కానీ చంద్రబాబు డబ్బున్న వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు. షర్మిల వచ్చినంత మాత్రాన కాంగ్రెస్కు బలపడే శక్తి లేదు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది. కేవలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికే షర్మిలను అస్త్రంగా కాంగ్రెస్ వాడుకుంటున్నారు. రఘువీరారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అడుగులకు మడుగులొత్తి అనేక పదవులు పొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే లేదు. సిడబ్ల్యూసీ మెంబర్ అయి నువ్వు ఏం చేయలేవు. ధైర్యం ఉంటే నువ్వు పోటీ చేసి గెలిస్తే మేము హర్షిస్తాం. అనవసరంగా మా నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టద్దు. 2029లో మడకసిర నియోజకవర్గం జనరల్ అయితే ఆయన కానీ వారి కుటుంబంలో ఎవరో ఒకరు పోటీ చేస్తారు. వేరొకరికి అవకాశం ఇవ్వరు. మేము సమన్వయకర్తలను ప్రకటిస్తుంటే టీడీపీకి అభ్యర్థులు కరువయ్యారు. మాకు ప్రజాబలం ఉంది కాబట్టే 5 పర్యాయాలుగా అభ్యర్థులను కంటించాం. ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో అది పూర్తి స్థాయిలో అమలు చేసి ఎన్నికలకు పోతూ ఉన్నాం. మరి మాకున్న ప్రజాబలం కానీ, మాకున్న మనోధైర్యం కానీ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవే అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త కూడా భావిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రయత్నం చేయలేకుండా ఉన్నాడు. ఎందుకంటే అతను పెట్టుబడిదారులకు కొమ్ము కాసేవాడు. మీకంతా కూడా తెలుస్తూ ఉంది. రామోజీరావు ఎలాంటి వ్యక్తి, లేకపోతే ఇంకోరు నేను చెప్పదలుచుకోలేదు. ఇలాంటి వ్యక్తి ఏదైనా ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఒక పేదవాడిని శాసనసభ్యుడిగా పెడితే దాన్ని మనం హర్షించవచ్చు తప్ప డబ్బులున్న వారికే నా దగ్గర సీట్లు అని చెప్పి బేరాలు పెట్టుకొని సీట్లు ఇచ్చే పరిస్థితి. నిన్న చాలా సంవత్సరాలు ఎంపీగా పనిచేసి బయట వచ్చిన కేసీఆర్ నాని కూడా అంటున్నాడు చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటాడు అని చెప్పి. ఆ విధంగా వారు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మా నాయకుడు చేస్తూ ఉన్నాడు. మరి దీనికి తేడా మీరు గమనించగలరు. అదేవిధంగా ఈ మధ్య ఈరోజే తెలిసింది నాకు 5వ తేదీ నుంచి ఇక్కడ పిసిసి అధ్యక్షురాలు. ఎన్నికల తరుణంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో చోటు చేసుకునే రాజకీయ పార్టీల నందు నెలకొనే చేరికల పరంపర అన్ని చోట్ల ఉత్సాహవంతంగా సాగుతుంది. ఈ దిశలో కమ్యూనిస్టుల కోటల్లా ఉండే కొన్ని కాలనీల నుంచి వందలాది మంది వైసీపీలో చేరడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 97వ వార్డు
కార్మిక నగర్కి చెందిన సుమారు 100 మంది మహిళలు, యువకులు స్థానిక సిపిఎం నాయకురాలు రజనితో కలిసి రాంపురం ఎమ్మెల్యే అదీప్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా స్వయంగా ఎమ్మెల్యే వారిని పార్టీ కండువాలతో సత్కరించి సభ్యత్వం అందించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ వైసీపీ పట్ల ఆకర్షితులై పార్టీలో చేరే వారికి తప్పక సముచిత స్థానం అందిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జ్ అన్నంరెడ్డి అజయరాజ్, మెంటు మహేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామం మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర వైస్ చైర్మన్గా నియమితులైన గొల్లల మామిడాడకు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ మేడపాటి భామిరెడ్డి వైస్ చైర్మన్గా నియమితులైన సందర్భంగా లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులచే డాక్టర్ భామిరెడ్డికి చిరు సత్కారం. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మెంటర్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగ కార్యదర్శి లయన్ మండ రాజారెడ్డి మాట్లాడుతూ మా గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యులు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ రాజవైద్యునిగా పేరుగాంచిన డాక్టర్ భామిరెడ్డి సేవలు కొనియాడి ఆయనకు ఉన్నతమైన పదవి వరించినందుకు గ్రామం తరపున శుభాకాంక్షలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు భాస్కర్ రెడ్డి, మోహన్ రెడ్డి, వీరరాఘవరెడ్డి, డిఆర్కే రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు సిద్ధార్థ, సత్యరెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్గా మా గొల్లల మామిడాడకు చెందినటువంటి డాక్టర్ మేడపాటి భామిరెడ్డి గారు నియమితులైన శుభ సందర్భంలో మా గొల్లల మామిడాడ గ్రామం తరపున మా లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య తరపున చిరు సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. రాజవైద్యునిగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఎంతో మందికి అంతుచిక్కని రోగాలను నయం చేసి క్యాన్సర్ వంటి పేషెంట్లకి పూర్తి స్వస్థత చేకూర్చినటువంటి ఒక అద్భుత వైద్య ప్రక్రియను ఏర్పాటు చేసినటువంటి మా డాక్టర్ భామిరెడ్డి గారు ఈ రోజున హ్యూమన్ రైట్స్ కమిషన్ వైస్ చైర్మన్గా నియమితులవడం నిజంగా మా గొల్లమామిడాడ గ్రామవాసులుగా మా అందరం కూడా గర్వపడుతున్నాం. ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా లయన్స్ క్లబ్ గొల్లమామిడాడ శ్రీ సూర్య తరపున గొల్లమామిడాడ గ్రామ ప్రజల తరపున డాక్టర్ భామిరెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం సైతారుపేట గ్రామంలో ప్రస్తుత శ్రీకాకుళం జిల్లా రాజం ఎమ్మెల్యే కంబల జోగులను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా ముఖ్యమంత్రి నియమించడంతో ఈరోజు ఎస్ రాయవరం మండలం సైతారుపేట గ్రామంలో నాయకులను, కార్యకర్తలు పరిచయం కార్యక్రమం వైసీపీ సీనియర్ నాయకుడు బోలశెట్టి గోవింద్ ఆధ్వర్యంలో జరిగింది. ఎమ్మెల్యే పరిచయం చేసుకుంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి పాయకరావుపేట నియోజకవర్గం నన్ను అత్యధిక మెజార్టీతో గెలుపొందించడంతో పాటు జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టే బాధ్యత మనమందరం తీసుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో సైతారుపేట ఎక్స్ సర్పంచ్ వీసం వెంకట లలిత, కన్వీనర్ కుంచాల అప్పారావు, బోయిన లక్ష్మి, వీసం నానాజీ, తుంపాల శ్రీనివాసరావు, కొమ్ము చిన్నారావు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన కంబాల జోగులు గారిని గొల్లబాబు గారి స్థానంలో పంపడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున పరిచయ కార్యక్రమాలు ముఖ్యంగా ప్రతి గ్రామం వెళ్ళి ఆ గ్రామం పేరు, ఆ గ్రామంలో ఉన్న మెయిన్ నాయకుల వాళ్ళతో పరిచయం చేయడం కోసమే ఈ రోజున కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనకి ఏమన్నా సమస్యలు ఇలాంటివి ఉంటే మనం అందరూ గెలిపించిన తర్వాత మాత్రమే మాట్లాడే పరిస్థితి. ఈ రోజు మాత్రం ఒక్కొక్కరికి మన అబ్బాయి పరిచయం చేస్తాం. మీరు లేచి కనబడి ఒక్కొక్కరు పేరు చెప్తే ఎమ్మెల్యే గారు రేపు పొద్దున ఎప్పుడైనా మీరు కనబడితే ఆప్యాయంగా మాట్లాడడం బాగుందని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే ఇప్పుడు మన అందరం చేయాల్సిందల్లా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట కట్టుబడి నవరత్నాల హామీని చక్కగా అమలు చేయడం జరిగింది. మీకు మీరేం పని చెప్పినా నేను మీకు అందుబాటులో ఉంటూ మీకు సర్వీస్ సేవ చేసుకుంటాను. కాబట్టి ఈనాడు మన ముఖ్యమంత్రి గారి పరిపాలన మంచి సుపరిపాలన జరుగుతుంది. మన నాయకుడు మంచి నాయకుడు, ఒక దూరాలోచన నాయకుడు, ఒక మనసున్న నాయకుడు, పేద బడుగు బలహీన వర్గాల కోసం అందరూ బాగుండాలని మరి విద్యా, వైద్యం, వ్యవసాయంతో పాటు సంక్షేమం ఆయన చేస్తున్నారు. సంక్షేమం అంటే అందరికీ పెన్షన్లు వివిధ విధాలుగా మీ అందరికీ అక్కడ లంచాలు లేకుండా ఈ మంచి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇటువంటి నాయకుడు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి మీ అందరికీ తెలిసినంత ఎక్కువ నేను చెప్పడం 2 విషయాలు చెప్పలేదు. విద్య కోసం, చదువు కోసం నాడు స్కూల్ బాగు చేస్తూ మరి ఆ విధంగా పిల్లలు చదువుకోవడానికి అనేక రకాలుగా డబ్బు పెడుతున్నాడు. వైద్యం కోసం జగన్ ఆరోగ్య సురక్షతో 2 విధాలుగా పాల్గొంటున్నాడు. అదేవిధంగా రైతులు బాగున్నారు. ఈరోజు మనం సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్లు, మన గ్రామాలు ఇటువంటి బిల్లులు ఎప్పుడైనా చూసామని చెప్పండి. ఎంత మంచి పరిపాలన చేస్తున్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారి ఆధ్వర్యంలో మనం పనిచేయాలి. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి మరలా అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అనే విధంగా ఆలోచనతో అప్పుడు మీరు అందరూ కూడా
నన్ను ఎమ్మెల్యేగా అక్కడ గెలిపిస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాదు. ఈరోజు మనం 170కి 150 సీట్లు గెలిచాం కాబట్టి ఆయన ధైర్యంగా పరిపాలించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో యలమంచిలి శాసనసభ్యులు ఉప్పలపాటి రమణమూర్తి, రాజు, కన్నబాబు నాగేంద్ర కాలనీ కమ్యూనిటీ హాల్ 13వ సచివాలయం పరిధిలో రోడ్లు, కల్వర్టు పనులు, ధర్మవరం రోడ్డు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమార్ వర్మ, మున్సిపల్ చైర్మన్ పిల్ల రామకుమారి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బోద్దపు ఎర్రయ్య దొర, మున్సిపల్ వైస్ చైర్మన్ అర్రపు గుప్తా, బెజవాడ నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు వద్ద దెందులూరులో తలపెట్టిన సిద్ధం సభకు ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా 60 బస్సులు 100 కార్లలో బయలుదేరారు. ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు నియోజకవర్గ వ్యాప్తంగా బయలుదేరిన వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ సిద్ధం సభకు బయలుదేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సభను విజయవంతం చేయాలని సూచించారు. గతంలో ఆయన ఎన్ని విధాలంటే ప్రజాప్రతినిధుల యొక్క ఆలోచన భావంతో కాకుండా చాలా కార్యక్రమాలు చేసే విధానం కూడా ఇంతవరకు పూర్తి చేసే సందర్భం కూడా జరిగింది. భవిష్యత్తులో కూడా తిరిగి ముఖ్యమంత్రి పక్కన చేపడితే ఎవరు ఊహించిన విధానంలో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానీకాలన్నీ కూడా లబ్ధి పొందే కార్యక్రమం కూడా తప్పకుండా చేపడతారని చెప్పేసి అందరూ కూడా నమ్మకం ఉంది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం దిగులు చేయండి. మరి ఎదుర భోజనాలు కూడా ఏర్పాటు చేశాం. తిరిగి మీరు వచ్చేటప్పుడు కూడా అక్కడే టిఫిన్లు భోజనాలు కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా సహకరించి ఈ కార్యక్రమానికి తప్పకుండా మీరు సహకరించాలని చెప్పేసి మీ అందరూ కూడా మనపూర్వకంగా కోరుకుంటూ మరి ఈరోజు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, జడ్పీటీ సభ్యులకు, ఎంపీపీలకు, సర్పంచులకు, ఎంపీటీ సభ్యులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా, అదే విధంగా పత్రికా సోదరులకి మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్నికల బదిలీలో భాగంగా విశాఖపట్నం జోనల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బొడ్డేపల్లి రాము మండపేట మున్సిపల్ కమిషనర్ గా బదిలీ కాగా శనివారం మండపేటలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ తాతపూడి కనకరాజు, ఆర్ఓ శర్మ, ఆర్ఐ వంక ప్రభాకర్ చౌదరి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలందరి సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణ మెరుగుకు చర్యలు తీసుకుంటామని, మంచినీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. రానున్న ఎలక్షన్లో భాగంగా ప్రభుత్వం వారు రీసెంట్గా 91 మంది మున్సిపల్ కమిషనర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అందులో భాగంగా నేను జీవీఎంసీలో గత 5 సంవత్సరాల నుంచి జోనల్ కమిషనర్గా అనకాపల్లి, మధురవాడ, భీమన్పట్నంలో పనిచేస్తూ ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద రావటం జరిగింది. ఇక్కడ అన్ని వర్గాల సహాయంతో ఇప్పుడు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ 17వ వార్డులో గల తన నివాసంలో నుండి 17వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన నాకు ఇస్తే విజయం సాధించి చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్గా ఇస్తానని, లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని, వైసీపీ కూడా మా యాదవ సామాజిక వర్గానికి సీటు కేటాయించారని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. టీడీపీ తరపున నారా చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇస్తే నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మైలవరం నియోజకవర్గంలో బీసీలు సొంత ఓటింగ్ ఉంది కాబట్టి ఈరోజు ఇంత బలంగా అడుగుతున్నాను. ఒక టీడీపీలో ఉండే నేను టీడీపీకి ఎమ్మెల్యేగా సీట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను గెలుస్తానన్న నమ్మకం ఉంది. గెలిచిన తరువాత నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇవ్వాలని కూడా బలంగా నేను ముందుకు నడుస్తున్నాను. ఈరోజు ఎందుకు ముందుకు వెళ్తున్నాను అంటే నా యొక్క బీసీ ఓట్లు బాగా ఉన్నాయి కాబట్టి, నేను గెలుస్తానన్న నమ్మకం ఉంది కాబట్టి, ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా కానుగ్గా ఇవ్వటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ చివరి వరకు చూస్తా, బాబు గారు బీసీలకి పెద్దపీట వేస్తాను అన్నారు. ఒకవేళ మాకు గనక సీటు ఆ సమయానికి ఇవ్వలేకపోతే నేను ఇండిపెండెంట్గానైనా వేయడానికి సిద్ధంగా ఉన్నాను.
ఓటమి భయంతో తెదేపా సానుభూతి పరుల ఓట్లు తొలగింపుకు ఎమ్మెల్యే ద్వారంపూడి కుట్రలు పన్నుతున్నాడని, ఓట్ల తొలగింపుకై బల్క్గా ఫారం 7లు దరఖాస్తులు చేయబడిన ఐపీ అడ్రస్ ద్వారా ఓట్లు తొలగించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఓటర్ ముసాయిదా జాబితా అవకతవకలపై శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొండబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, ఓమి బాలాజీ, సయ్యద్ అలీ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఇప్పుడు సిద్ధమన్నారు కానీ మేము ముందే చెప్పాం, ఓడిపోతుంది వైసీపీ ప్రభుత్వం అని ముందే చెప్పాం. మేము తెలుగుదేశం పార్టీ ముందే చెప్పింది ఓడిపోతుందని చెప్పి వైసీపీ పార్టీ. మీరు ఇప్పుడు సిద్ధమన్నారు కానీ ఎప్పుడో చెప్పాం మేము ఓడిపోతుందని, కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. మీకు కూడా అందరికీ తెలుసు ఓడిపోతున్నారని భయం చేతే వాళ్ళు తెలుగుదేశం సానుభూతి పట్ల ఓట్లు తీసేయడం, ఫారం 7 పెట్టి, అదేవిధంగా దొంగ ఓట్లు చేర్చిన వాళ్ళు ఇవన్నీ చేస్తున్నప్పుడు మేము దానిపైన సంబంధిత అధికారులకు కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా క్షేత్రస్థాయిలో పట్టించుకోకపోతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా ఢిల్లీ ఎలక్షన్ కమిషనర్కి తీసుకెళ్ళి ఢిల్లీ వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత పని మొదలుపెట్టారు ఈ అవకతవకల మీద. ఆ విధంగా కాకినాడలో చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద అన్ని చోట్ల అలా జరిగింది. కాకినాడలో పెద్ద ఎత్తున జరిగింది, మీ అందరికీ తెలుసు. కాకినాడలో పెద్ద ఎత్తున జరిగినప్పుడు పైనుంచి ఢిల్లీ నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఇక్కడ స్పందించారు. కొంచెం స్పందించిన తర్వాత కేసులు పెట్టారండి. 22 ఎఫ్ఐఆర్లు వేశారు, 130 మంది కేసులు పెట్టారు. కేసులు పెట్టారు కానీ సామాన్య వ్యక్తుల మీద. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ పరిధిలో కార్పొరేషన్ నిధులతో వివిధ కాలనీలో నిర్మించ తలపెట్టిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం ఉత్సాహవంతంగా జరిగింది. శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్, స్థానిక కార్పొరేటర్లు ముమ్మన్న దేవుడు, పీలా శ్రీనులతో కలిసి హాజరై శంకుస్థాపన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి శ్రీ వెంకటాద్రిపై వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 2 ఘాట్ రోడ్, బీటీ రోడ్డు పనులకు ఆలయ ధర్మకర్త ఎంఎస్ రాజు, చందు యాదవ్ తదితర నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో శాసనసభ్యుడు అదీప్ రాజ్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల వివిధ ప్రాంతాల్లో నెలకొంటున్న ప్రోటోకాల్ సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతో స్థానిక కార్పొరేటర్ రాక ఆలస్యం కావడం గమనించిన అదీప్ రాజ్ కొంతసేపు వేచి ఉండటం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. సుమారుగా 3,96,16,000 అంటే 4 లక్షలు తక్కువ 4 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్లకి వాళ్ళు శంకుస్థాపన చేశాము. ఏదైతే మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే మేజర్ రోడ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా అభివృద్ధి చేశాము. పులగాన్పాలెం వెళ్ళేటువంటి రోడ్డు కానివ్వండి, సుజాత నగర్ రోడ్డు కానివ్వండి, చిన్నముషిలవాడ రోడ్డు కానివ్వండి, అదేవిధంగా ఇవాళ దగ్గువానపాలెం రోడ్డు కానీ, ఇవాళ మరి ఇక్కడ చూసుకుంటే మన కంఫర్ట్ హోమ్స్కి వెళ్ళేటువంటి రోడ్డు, అంతేకాకుండా మరి ముఖ్యంగా మన 7 కోట్ల రూపాయలతో ఒకే ఒక రోడ్డు కూడా దాన్ని చక్కగా వెడల్పు చేసుకుని అన్ని రకాలుగా కూడా సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళకి ప్రభుత్వం పనిచేస్తుందని నేను చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పి నేను భావిస్తూ ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరింతగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ పాతపట్నం మండలం కేంద్రంలో కళింగ వైశ్యులు సేవా తత్పరులు ఎమ్మెల్యే రెడ్డి శాంతి కళింగ వైశ్యులు సేవా తత్పరులని ఎమ్మెల్యే రెడ్డి శాంతి కొనియాడారు. కళింగ వైశ్య సంఘానికి చెందిన పలువురు దాతలు ఫ్రీజర్ బాక్స్ను ఎమ్మెల్యే రెడ్డి శాంతి చేతుల మీదుగా శనివారం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో జిల్లా కళింగ వైశ్య సంఘం ఎప్పుడూ ముందుంటుందని, రానున్న రోజుల్లో మరిన్ని మంచి పనులు చేయాలని ఆమె ఆకాంక్షించారు. వీరి సేవా కార్యక్రమాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సునీత, జి అనిత, జి షణ్ముఖరావు, సందీప్, రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, ఏపీ కళింగ కోమటి రాష్ట్ర అధ్యక్షులు కోనార్క్ శ్రీను, సంఘ సభ్యులు సకల భక్తుల రాజా రమేష్, ప్రసాద్, గుణ, శ్రీనివాసరావు, శాసనపురి మధుబాబు, పాతపట్నం కళింగ వైశ్య సభ్యులు, దాతలు, ఎమ్మెల్యే కుమారుడు రెడ్డి శ్రావణ్,
వైస్ ఎంపీపీ సవిరిగాన ప్రదీప్, ఏఎంసీ చైర్మన్ కె అర్జున్రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎం తాతయ్య మాస్టర్, వైకాపా నాయకులు టి ప్రవీణ్, పి మోహన్ రావు, హాస్పిటల్ సిబ్బంది, స్థానికులు పలువురు పాల్గొన్నారు. అలానే మరి రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ గారి పెద్దలు గౌరవనీయులు మరి నన్ను పూర్తిగా అభిమానించి నా రాజకీయ ప్రస్థానంలో నన్ను ఆడబిడ్డనైనా నన్ను ఇప్పుడు కూడా అధైర్యపడకుండా ధైర్యం సాహసమే ప్రధానంగా ఉండాలి. అదే గౌరవ పెద్దలు మధుబాబు గారు, అరవింద్ గారు, విద్యాసంస్థ అరవింద్ గారు, మధుబాబు గారికి మరి అలానే రాజా రమేష్ గారికి, గౌరవ పెద్దలకు, ఇక్కడ చేసినటువంటి హాస్పిటల్ డాక్టర్స్ అందరికీ, మరి హాస్పిటల్ స్టాఫ్ అందరికీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ గారికి, అలానే గౌరవ పాత్రికేయ సోదరులకు పేరు మనస్ఫూర్తిగా. మైలవరం ఎమ్మెల్యే సీటు విషయంలో ముఖ్యమంత్రి పునరాలోచన చేయాలని వైసీపీ నాయకులు పిఎస్సిఎస్ డైరెక్టర్ అంకా మోహన్ రావు కోరారు. అంకా మీడియాతో మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిన్న బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన జిల్లా పరిషత్ సభ్యులు సర్నాల తిరుపతిరావుని నియమించడం పట్ల తన ఆవేదనను వ్యక్తపరిచారు. కరోనా సమయంలో తన సొంత డబ్బుతో ప్రత్యేక ఆసుపత్రిలో ఏర్పాటు చేసి సొంత వాహనాల్లో దహన దాన కార్యక్రమాలు చేపట్టిన నిస్వార్థపరుడు, అన్నింటిలో సమర్థుడు అయిన వసంత వెంకట కృష్ణమూర్తి కృష్ణప్రసాద్కే సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఎంత గొప్పగా ఫలితాలు వచ్చినటువంటి నాకు తెలియకపోయినా ముఖ్యంగా మైలవరం నియోజకవర్గంలో 5 జడ్పీటీసీలకు 5 జడ్పీటీసీలు, 5 ఎంపీపీలకు 5 ఎంపీపీలు, 95% ఎంపీటీసీలని, అలాగే 63 పంచాయతీలకు గాను సుమారుగా 58-59 పంచాయతీలని, వార్డు మెంబర్లందరినీ కూడా ఏకఛత్రాధిపత్యంగా ఒక తుఫాన్లా గెలిపించారు. వారి యొక్క శాయి శక్తుల, వారి సొంత డబ్బు ఖర్చుతో సహా బాధ్యతలను స్వీకరించి అంత భారీ స్థాయిలో గెలిపించిన గొప్ప నాయకులు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు. ఆ తర్వాత వచ్చిన కరోనా టైంలో కూడా వారి సొంత ఖర్చులతో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రత్యేక హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసి చికిత్సలు చేయించటం, ఆ రోజుల్లో చనిపోయిన వారికి దహనకాండాలు చేయడం ఎవరికి ముందుకు రాని పక్షంలో కూడా వారి సొంత వాహనాన్ని ఏర్పాటు చేసి చాలామందికి దహన సంస్కారాలు చేయించడం కూడా మనం చూసాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంచే అమలు చేయబడుతున్న ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం చేతి వృత్తుల కళాకారులకు మంచి వరమని జిల్లా పరిశ్రమల అధికారి జిఎం శ్రీకాంత్ తెలిపారు. అనకాపల్లిలో వివి రమణ రైతు భారతి కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పూర్వకాలం నుంచి కొనసాగుతూ వస్తున్న కళా నైపుణ్యాలను మరింత మెరుగులు దిద్ది వారి కుటుంబాలకు తద్వారా భారతీయ సంస్కృతికి ప్రపంచ ప్రఖ్యాతి విశ్వకర్మ కార్యక్రమం రూపొందించబడిందన్నారు. అంతేకాకుండా సాంప్రదాయ కళాకారులకు ఆర్థిక చేయూతనివ్వడం జరుగుతుందన్నారు. ఎంఎస్ఎంఈ కోఆర్డినేటర్ ఏడీఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ విశ్వకర్మ పథకం ఉద్దేశాలు, విధి విధానాలను గూర్చి వివరించారు. భార్యాభర్త, అవివాహిత పిల్లలు, సభ్యులు గల కుటుంబంలో ఒకరికి మాత్రమే పథకం వర్తిస్తుందన్నారు. కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలని, సాంప్రదాయక చేతి వృత్తులలో ఒకటైనా చేసుకునే వారై ఉండాలని, రిజిస్ట్రేషన్ చేసే సమయానికి వృత్తిలో ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శచీదేవి, డిపిఓ శిరీషారాణి, లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి చాముండేశ్వరరావు, ఏటీడబ్ల్యూఓ నాగశిరీష, డొమైన్ నిపుణులు నాగేశ్వరరావు, పరమేశ్వరరావు, విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు గంగారాం, పట్టణ అధ్యక్షుడు కోటిపల్లి జేజీబాబు, సిఎస్సి హెడ్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. కానీ మొదటగా మన రాష్ట్రంలో 3 జిల్లాలకు మాత్రమే ఇవ్వడం జరిగింది, మన ఏడీగా చెప్పినట్టుగా. తర్వాత ఈ మధ్యనే మన అన్ని జిల్లాలకి కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అందరికీ కూడా అవగాహన లేకపోవడం వల్ల ఇప్పటికీ రిజిస్ట్రేషన్స్ ఇంకా
ఎక్కువగా రాలేదు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో 18 రకాల చేతి వృత్తుల వారికి అవకాశం ఉన్నది. 18 రకాల చేతి వృత్తులు కూడా ఏంటో చెప్పారు. వాటిలో 18 రకాల చేతి వృత్తుల వారు అందరూ కూడా ఇక్కడ దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తాయో చెప్పడం జరుగుతున్నది. అవన్నీ కూడా మనకి పంచాయతీ సెక్రటరియట్లో అంటే సచివాలయాల ద్వారా, కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా, ఇవన్నీ ద్వారా మీకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరినీ కూడా మన గ్రామ సర్పంచ్ కానీ లేదా మున్సిపాలిటీలో కానీ వాళ్ళ ద్వారా అప్రూవ్ చేయించి డిస్ట్రిక్ట్ కమిటీలో మనం రికమెండ్ చేసిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్స్ అన్ని అంటే ఈ ప్రయోజనాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ కూడా శ్రద్ధగా విని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన జిల్లాలో మరి ఇప్పటికి చాలా తక్కువగా రిజిస్ట్రేషన్ ఉన్నాయని చెప్పారు. మరి మీరందరూ కూడా మీ తోటి వారికి ఇంకా మన చేతి వృత్తుల వారికి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా మీరు చెప్పగలరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ తరపున ధన్యవాదాలు తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి ఎంపీ. ఏపీ కేంద్ర ప్రభుత్వ సహకార భారత్ సమగ్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుందన్న డాక్టర్ సత్యవతి. పార్టీతో నమ్మకంతో వైసీపీలోకి చేరిన వారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందన్న పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి. జీవీఎంసీ 97వ వార్డు కార్మిక నగర్ సిపిఎం నాయకురాలు రజనీతో సహా పలువురిని పార్టీ కండువాలతో ఆహ్వానించిన ఆదిప్ రాజ్. మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర వైస్ చైర్మన్ నియమితులైన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ మేడపాటి. లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడలో డాక్టర్ భామిరెడ్డి సత్కరించిన శ్రీ సూర్య. అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సైతారుపేటలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాజం ఎమ్మెల్యే. పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా సీఎం నియమించడంపై నాయకుల మద్దతు కోరిన కంబల జోగులు. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.